నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరఫున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన నామము వారి నొసళ్ల యందుండును. క్రొత్త యెరూషలేమును క్రొత్తదైన శాశ్వత ఏదేనుగా చూపించబడింది. అక్కడ శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. పాపములో పడడానికి ముందు ఆదాము అవ్వలు దేవునితో నిరంతర సహవాసం అనుభవించినట్లే క్రొత్త ఏదేనులో దేవుని సేవకులు నిరంతర సన్నిధిని అనుభవిస్తారు. అక్కడ నివసించే వారందరూ అనగా 1,44,000 మంది ఆయన నామమును వారి నొసళ్ల యందు ధరిస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ 1,44,000 మందితో కూడినటువంటి సమూహము పరలోకపు సియోను పర్వతం మీద గొర్రెపిల్ల అయిన క్రీస్తుతో కనిపిస్తున్నారు. మృగము గుర్తు వారిపై లేకపోయినప్పటికీ అది వారిని ముట్టలేదు. ఎందుకంటే వారి నొసళ్లపై క్రీస్తు నామము తండ్రి నామము లిఖించబడింది. ఈ సమూహానికి పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సమూహం పరిమితమైనది కాదు. విశ్వాస ప్రేమను దైవ సేవల విషయంలో దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న వారు ఎంతమంది అయినా ఈ సమూహంలో ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని కృప వలన పాపపు అధికారం నుండి విడుదల పొంది కపటం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడానికి మహిమపరచడానికి ఆయనలా ఉండడానికి ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారో వారే హృదయశుద్ధి కలవారు. వారు మాత్రమే దేవుడిని చూస్తారు. దేవుడిని చూడడం అంటే ఇప్పుడు రాబోయే రాజ్యంలో కూడా ఆయన బిడ్డగా ఉండడం, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఉండడం అని అర్థం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు మహిమను సత్యాన్ని వ్యక్తిత్వాన్ని చూడడం అంటే ఆయన సాన్నిహిత్యాన్ని ప్రేమను నీతిని ప్రభావాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అనుభవిస్తూ ఆయన వాక్కులో నిలిచి ఉండి ఆయన పోలికలోనికి రూపాంతరం చెందినప్పుడు ముసుగులేని ముఖముతో ఉన్న వారిలో పౌలు చెప్పిన విధంగా విశ్వాసులం అందరం చేర్చబడతాం. ఆయన నామమును ధరించుకుని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించే వారముగా మనం ఉంటాం. ఆమేన్.